నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటము, ఏం జరుగుతుంది, కీలక కేసుల్లో దర్యాప్తుపై చంద్రబాబు అసంతృప్తి. ఏం జరుగుతుందని నిన్న పోలీసు అధికారులని పిలిచి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విషయంలో ఏం జరుగుతుంది? కీలక కేసులట. కీలక కేసులు అంటే ఏంది? నిన్న విశాఖపట్నంలో ఒక లా విద్యార్థినిని ప్రేమ పేరుతోని వంచి ప్రియుడే బ్రోకర్గా మారి వాళ్ళ స్నేహితులతో కూడా అత్యాచారం చేయించి బ్లాక్మెయిల్ చేసి ఆగస్టు నుంచి బెదిరిస్తున్నారు. ఆ కేసు పైన, లేదా వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని వేట కొడవళ్లతో కొబ్బరిబొండాల కత్తితో నరికి రోడ్డు మీద చంపారు, దానికి సంబంధించా? తిరుపతిలో జరిగిన అత్యాచారం గురించా? చిత్తూరులో జరిగిన విషయం గురించా? ఏ విషయం గురించి ఏం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తానని ప్రజలకు ఏమైనా అనుమానం ఉంటే ఆ విషయాల గురించి అడగట్లే ఆయన. పోలీసు ఉన్నతాధికారుల్ని ప్రజలకు జరిగిన ప్రాణమాన నష్టాల గురించి, మహిళలపైన విద్యార్థులపైన జరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపుల గురించి అడగట్లే ఆయన. ఆ కేసుల గురించి. ఏ కేసుల గురించి అడుగుతుండు? గనుల వెంకటరెడ్డి అట. ఇంకో ఇటు రాశారు ఇట, అంటే ఆంధ్రజ్యోతి పత్రికకి ప్లస్ చంద్రబాబు నాయుడు గారి రివ్యూకి ఇది ఆంధ్రజ్యోతి పత్రిక చాలా సంతోషం. ప్రజల గురించి మాట్లాడితే రాయరు వీళ్ళు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సంబంధిత మంత్రుల్లో ప్రజల గురించి, వ్యవస్థ గురించి, రాష్ట్రం గురించి రివ్యూ చేస్తే రాయరు. కేవలం కక్ష సాధింపుల గురించి రివ్యూ చేస్తే రాస్తారు. గనుల వెంకటరెడ్డి అట. ఇప్పుడు గనుల వెంకటరెడ్డికి ఈజీగా బెయిల్ ఎట్టొచ్చింది? సరే, ఆయన బెయిల్ వచ్చేది, బెయిల్ రాకపోతేది, భూమి బద్దలయ్యేది ఉంది. అదొక ప్రొసీజర్ నడుతుంది. ఇప్పుడు దాంతోనే మొత్తం ప్రజలకి మేలు జరగదు కదా. ఒకవేళ నిజంగానే గనుల వెంకటరెడ్డిని ఒక 10 ఏళ్ళు తీసిపోయి అందులో వేశారనుకో జైల్లో, అయిపోద్దా? రాష్ట్రం బాగుపడిద్దా? అదొక ప్రొసీజరు. దాన్ని పట్టుకొని ఏం జరుగుతుంది అని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. ఇప్పుడు ఈ 150 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మహిళలపైన, విద్యార్థులపైన, అమ్మాయిలపైన జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, రకరకాల వేధింపులు, కొంతమంది కార్యకర్తలను చంపిన దానిపైన, పొలిటికల్ ఘర్షణలు, ఊళ్ళకు ఖాళీ చేసిన దానిపైన మీరు అడిగితే అది వార్త. అది ప్రజల గురించి, ఈ రాష్ట్ర ప్రజానీకం గురించి సమీక్షిస్తే అది వార్త. ఇది చంద్రబాబు నాయుడు గారి సమీక్ష కూడా ఎట్లుందంటే, ఆయన ప్రజల కోసం ఎన్నుకున్నట్టు లేదు ప్రభుత్వాన్ని. ప్రజల కోసం ఎన్నుకొని ప్రజల కోసమే పరిపాలన చేయండి అని ఎన్నుకున్నట్టు లేదు. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కింద ఎన్నుకున్నట్టుంది. ఇది సిట్ గవర్నమెంట్ కాదు, ఇది ప్రజల గవర్నమెంట్. ప్రజాపాలన అందించాలా? ఏదో కేవలం ఆ కేసులు ఇన్వెస్టిగేషన్ కోసమే గవర్నమెంట్ ఉన్నట్టు ఇలా ఒక ఎక్స్పోజర్ చేస్తున్నారు. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో నత్తనడక, చిత్తూరులో 1000 ఎకరాల భూములు కబ్జా, మద్యం కుంభకోణంలో అరెస్టులు లేవు, ఆడుదాం ఆంధ్రలో అవినీతి పట్టదా, రేషన్ బియ్యం మాఫియాను వదలదు, మైనింగ్ దోపిడీదారులు జైలుకి వెళ్లాల్సిందే, ఉన్నతాధికారులు సీఎం స్పష్టీకరణ, 2 రోజుల్లో కీలక నిర్ణయాలు. ఇందులో ఎక్కడా కూడా మహిళలపైన జరిగిన అఘాయిత్యాలపైన ఒక మాట మాట్లాడలే, అత్యాచారాలపైన ఒక మాట మాట్లాడలే, హత్యలపైన ఒక మాట మాట్లాడలే. మరి దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? అంటే గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన దాని గురించే కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పరిపాలనలో జరుగుతున్న అఘాయిత్యాల గురించి, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడలే? అది కాదా సమస్య? అంటే కొంతమంది వ్యక్తుల కోసమే ప్రభుత్వం ఉందా? కొన్ని కేసులను దర్యాప్తు చేయడానికి మీ ప్రభుత్వం ఎన్నికైందా? అదే అనిపిస్తుంది. ఎప్పుడు రివ్యూ చేసినా ఇవే అడుగుతారు. ఏం జరిగింది ఆ మదనపల్లి ఫైల్ ఘటన, గనుల వెంకటరెడ్డి ఘటన, లేకపోతే లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ఈ మాఫియా అది ఎట్లాగా అయింది? దానిపైన పెద్దగా సమీక్ష పెట్టి ప్రెస్కి ఇవ్వాల్సినంత సీన్ లేదు దానికి. ఇలా సమీక్ష పెట్టాల్సింది ఇవాళ ట్రెండింగ్గా జరుగుతున్న ఇష్యూస్ పైన. అనంతపురం జిల్లాలో డైరెక్ట్గా అత్తాకోడల్ని రేప్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కట్టేసి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లిటరల్గా తాళ్ళు పెట్టి కట్టేసి వాళ్ళ ముందే అత్యాచారం చేశారు. ఇక దానిపైన చేయాలి సమీక్ష. గుడ్లవల్లేరులో 300 మంది విద్యార్థులకు సంబంధించి హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీశారు. దానిపైన అడగాల. అది సమీక్ష అంటే. అది ప్రజల గురించి. మీరు కేవలం వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ అధికారులు తప్పులు చేశారు, ఏ అధికారులు మన మాట లేదు, ఏ నాయకులను వేధించాలి, ఇది పెట్టుకొని దాన్ని కాదు, దాన్ని పరిపాలన అనరు, దాన్ని వార్త అనరు. దానిపైన సమీక్షలు, ఏం జరుగుతుంది, అసంతృప్తులు. మీరు అసంతృప్తి వ్యక్తం చేయాల్సింది ఇవాళ జరుగుతున్న కాంటెంపరీ ఇష్యూస్ పైన. అది వదిలేసి
మద్యపాన నిషేధం అమలుతో హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు అన్నీ తన చేతుల్లో పెట్టుకున్నారు. 1,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి చేరాయి. బాధ్యులు ఎవరో తెలుసు, వారిని అరెస్ట్ చేయాలి కదా. అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం? ప్రజలు ఎవడు అడగట్లే, ఆంధ్రజ్యోతి తప్ప. ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలనేది రైతు భరోసా విషయంలో, తల్లికి వందనం విషయంలో, రైతు బీమా విషయంలో, వాళ్ళ అకౌంట్లలో పడే డబ్బుల విషయంలో అది సమాధానం చెప్పాల్సింది. ఈ సమాధానాలు ఎవడు అడగట్లే. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారు. లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలు తరలించి 1,000 కోట్లు దోచేశారు. ఇది ఒక పెద్ద మాఫియా. సూత్రధారులు, పాత్రధారులు, దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు. కాకినాడ గౌడన్లలో 1,000 టన్నుల రేషన్ బియ్యం ఉంది. దానిపై కేవలం నిత్యావసరాల చట్ట సెక్షన్ 6A కింద కేసులు పెడితే సరిపోతుందా? 5 ఏళ్ళు దోపిడీ సంగతి ఏంటి అంటే ఏ సెక్షన్లో పెట్టాలి, ఏ చట్టం ప్రకారం శిక్షించాలో కూడా ఆంధ్రజ్యోతి రాస్తుంది క్వశ్చన్ వేసి. అంటే జడ్జీలు, కోర్టులు సంబంధం లేదు, మనమే పెట్టాలి, మనమే చెప్పాలి ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏ సెక్షన్ కింద, ఏ కేసు కింద అనేది ఆంధ్రజ్యోతి చెప్తే చంద్రబాబు నాయుడు గారు పాటించాలన్నట్టు ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి ఉంది. కేవలం దోపిడీ చేసేందుకు ఆడుదామ ఆంధ్ర కార్యక్రమం పెట్టారు. ఆటగాళ్లే లేని ఆటలకు 119 కోట్లు ఖర్చు చేశారు. అవినీతి కోట్లలో జరిగింది. పరికరాల కొనుగోలు ముగింపు ఉత్సవాల్లో అడ్డగోలుగా దోచేశారు. అది ఎంతవరకు తేల్చారు? సిఐడి ఇంత స్లోగా పనిచేయడమా అని చంద్రబాబు అడిగారట. ఒకవేళ నిజంగానే చంద్రబాబు అడిగారా ఆంధ్రజ్యోతి రాసింది తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు ఇట్లా అడిగితే అడగాల. దీనికి స్పెషల్గా రివ్యూ అవసరం లే. అసలు రివ్యూ చేయాల్సింది ఇవాళ జరుగుతున్న ఇష్యూస్ పైన రివ్యూ చేయాలి. అమ్మాయిల పైన జరుగుతున్న అఘాయిత్యాల పైన రివ్యూ చేయకుండా ఇదే అడిగితే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. మళ్ళీ విజనరీ ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. విజనరీ అట. దే విషయంలో విజనరీ? అత్యాచారాలను ఆపటంలో విజనరీయా? దేంట్లో విజనరీ అంటే చెప్పలేని పరిస్థితి. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, వాలంటరీ వ్యవస్థ వైసీపీ హయాంలోనే రద్దయిందట. వారిని కొనసాగిస్తూ జగన్ జీవో ఇవ్వలేదు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని మంత్రి డోలా చెప్పిండు. మండలంలో వైసీపీ నిరసనలకు సమాధానం. రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్లు లేరు. వైసీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు వరకే వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. సెప్టెంబర్ 2023లో వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదు. అంటే వారు ఉనికిలో లేరు కాబట్టే కొనసాగించలేకపోతున్నాం. లేని పిల్లాడికి పేరు ఎలా పెడతాం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. గ్రామ వార్డు వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా మోసం చేసింది జగనే. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదు. ఉనికిలో లేని వాలంటీర్లతో ఎన్నికల ముందు ఫేక్ రాజీనామాలు చేయించారు. గత ప్రభుత్వం వాలంటీర్లు ఉంచి ఉంటే మేము వారిని ఉంచేవాళ్ళం. ఆయన డోలా వీరాంజనేయ స్వామి, బాల వీరాంజనేయ స్వామి అట ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే అసెంబ్లీ శాసనమండలి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి వాలంటరీ వ్యవస్థ ఉందా, ఉంటే జీతాలు ఇస్తానరా, వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగితే అసలు వాలంటరీ వ్యవస్థ ఎప్పుడో వైసీపీ హయాంలో రద్దయిందంట. లేని వ్యవస్థ ఎట్లా వారిని కొనసాగిస్తూ జగను ఇవ్వలేదు, లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామంటుండు. కొంచెం అన్నా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే విజనరీ ఉన్నోడైతే, మాట మీద నిలబడే నాయకుడైతే, మాట మీద నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంది? స్వయానా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, ఇంకో 14.5-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఈ దేశంలోనే సీనియర్ నాయకుడు అనుకునే చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల దాదాపు 70,000 మంది వాలంటీర్లని నమ్మించలేదా మీరు? నేను వస్తే మీకు 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తాం, మీకు ఇంకా 40,000 నుంచి 50,000 నెల సంపాదించుకునే స్కిల్ని డెవలప్ చేయిస్తా అన్నావు. అసలు లేని వ్యవస్థ ఎట్లా కొనసాగిస్తామని ఈరోజు మండలి సాక్షిగా ఒక మంత్రి చెప్తుండు. అధికారికంగా లేని వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా హామీ ఇచ్చిండు? పిల్లాడు లేనప్పుడు పేరెట్ట పెడతాం అంటుండు. లేని పిల్లాడు గురించి 5,000 కాదు 10,000 ఇస్తా అని ఎట్లా చెప్పిండు? అంటే ఏంది ఇది? మోసం. లిటరల్లీ ఇది చీటింగ్ స్పష్టంగా కనపడుతుంది. లేని వ్యవస్థ గురించి ఎట్లా మేము అసలు జగన్మోహన్ రెడ్డి దాన్ని రెన్యువల్ చేయలేదు అంటాడు. మరి రెన్యువల్ చేయకుండా మీరు మే వరకే జీతాలు ఎట్లా ఇచ్చిన అంటున్నారు? అసెంబ్లీలో చెప్పిండి నేను, అది మండలిలో వాళ్ళు లేరు అంటున్నారు. సెప్టెంబర్కే జీవో లేదు అంటున్నారు, ఆగస్టు వరకే ఉంది అంటున్నారు. 2023 ఆగస్టు వరకే జీవో ఉంది, సెప్టెంబర్ నుంచి జీవోనే లేదు. జీవో లేనప్పుడు సెప్టెంబర్ నుంచి 2024 మే వరకు, జూన్ 12న చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది.
మే వరకు జీతాలు ఇచ్చిన అంటున్నారు వాళ్ళకి. ఏ లెక్క ప్రకారం జీతాలు ఇస్తారు జీవో లేని వాళ్ళకి? ఆ వ్యవస్థ లేదు కదా. అంటే ఎందుకు ఇట్లా నడి బజార్లో చీటింగ్ చేస్తారు? మీకు ఇష్టం లేకపోతే మేము వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసమే వాళ్ళని మభ్యపెట్టినని చెప్పండి, తప్పులేదు, చెప్పేయండి. మేము మిమ్మల్ని మోసం చేసినాం, మభ్యపెట్టినాం, మీరంటే మాకు గిట్టదు, అసలు ఈ వ్యవస్థ ఉండొద్దు, పేదవాళ్ళ ఇళ్ళకి పోయి పెన్షన్లు ఇవ్వటమేంది, వాళ్ళు మా చుట్టూ తిరగాలి తప్ప అని ఒక దురహంకారం, పెత్తందారి పెట్టుబడిదారుల అహంకారం ఉంటే దాన్ని చెప్పండి, తప్పులేదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మేము వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం అని చెప్పండి. అది వదిలేసి వాలంటరీ వ్యవస్థ లేదు, అసలు రద్దు చేసిండు జగన్మోహన్ రెడ్డి, లేని దానికి మేమేం చేస్తాం, లేని దానికి మేమేం చేస్తాం అనే సోయి లేకుండా 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉండి ఎట్లా హామీ ఇచ్చారు? మరి లేని వ్యవస్థకు మే వరకు ఎట్లా జీతాలు ఇచ్చారు? అంటే ఇది కంప్లీట్లీ కక్షపూరితంగా చేస్తాంతో కుట్ర. ఇది వాళ్ళని తొలగించాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఏదో అబద్ధం ఆడారు. అంటే ఎన్నికల ముందు ఏంటంటే ఎన్నికల ముందు అంటే పరిణామాలు చూస్తే అసలు మనం గెలవా అనే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా అయోమయం ఉంది. ఏది పడితే అది చెప్పి గెలవాలి ఫస్ట్, గెలిచాక సంగతి కదా. మనం మోసంలో ఇక దాంట్లో అయ్యాల జరిగిన దాన్ని బట్టి ఏదంటే అది మోసం చేయొచ్చు అని ఒక ఎత్తుగాడ. నిజంగానే గెలుస్తామనే ఆలోచన ఉంటే వాలంటీర్లు కూడా మేము మిమ్మల్ని తీసుకోమని చెప్పి ఉండేటోడు, మాకు పాజిటివ్ ఉంది అని ఆయనకు ఉంటే, ధైర్యం ఉండుంటే వాలంటరీ వ్యవస్థ అనేది మేము వ్యతిరేకం, తీసేస్తున్నాం, రద్దు, మేము గెలిస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లయితే రద్దు చేస్తా అన్నారో మేము గెలిస్తే వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి ఉండేవాళ్ళు. అది లోపట ఉన్న ఇంటెన్షన్ అదే. కానీ ఓట్ల కోసం గెలవాలి ఏదో ఒకటి చేసి. ఆ రోజున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మంచి వేవ్ ఉంది, మనం గెలవమో ఓడిపోతాం, ఏదంటే అది హామీ ఇవ్వాలని ఇచ్చారు, గెలిచారు. గెలిచిన తర్వాత చీటింగ్ స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి అనుకుందాం, కొద్దిసేపు మీరు జీతం ఇచ్చారు 2024 మే వరకు. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన అనేక విషయాలపైన మళ్ళీ మీరు రివోక్ చేయలేదా, తీసుకురాలేదా, రీస్టోర్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కాదు అన్నాడు, రద్దు అన్నాడు, సిఆర్డీఏ రద్దు అన్నాడు, సిఆర్డీఏ రాలేదా? అమరావతి మళ్ళీ రాజధాని కాలేదా? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ని ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు వ్యాపారులకి వద్దు, ఓన్లీ గవర్నమెంటే సప్లై చేయాలన్నాడు, మీరు దాన్ని రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదా? ఎన్ని చేయలే మీరు? అనేక విషయాలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధాని అన్నాడు, లేదు అమరావతి రాజధాని, దాన్ని తీసేస్తున్నాం మేము, సిఆర్డీ అని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం, మళ్ళీ టెండర్లు వెళ్తున్నాం అమరావతికి అని చెప్తున్నారు. ఇవాళ అంత పెద్ద ఇష్యూనే మీరు రీస్టోర్ చేసిన తర్వాత ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే వాలంటరీ వ్యవస్థను మీరు తీసుకోవచ్చుగా, మీరు ఇచ్చారు కదా హామీ. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మాట మీద నిలబడే వ్యక్తి అయితే, నిజంగానే యూటర్న్ తీసుకొని వ్యక్తి అయితే, నిజంగానే ఆయన కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉంటే, చీటింగ్ చేయట్లేదు అనుకుంటే ఆయన అన్న మాట కట్టుబడి ఉండాలి. దీంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూపించి సెప్టెంబర్లో జీవో చేయలేదు, ఇవన్నీ కుంటి సాకులొద్దు. సెప్టెంబర్లో జీవో చేసినా చేయకపోయినా ఇవాళ గవర్నమెంట్ 164 స్థానాలతోని 2/3 మెజార్టీతో ఉంది ఇవాళ గవర్నమెంట్. ఏదంటే అది చేయొచ్చు, ఎవడు అడ్డుపడేటోళ్ళు. మళ్ళీ వాలంటీర్లు మేము పెడతాను అన్నా కానీ అనేటోళ్ళు లేడు. మరి దీని వెనకంత కుట్ర. ఈ 2,61,000 మందిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు ఉన్నారు కాబట్టి వీళ్ళని తొలగించి కొత్త వ్యవస్థ పెడతారా? మరి దానికోసం ఏమైనా పన్నాగమా? అసలు వ్యవస్థే లేదు కాబట్టి వాళ్ళు లేరు, కొత్త వాళ్ళని తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అంటే అది చెప్పండి. లేదు మేము ఇప్పుడున్న ఎగ్జిస్టెన్సీలో ఉన్న వాలంటీర్లు మొత్తం తొలగించి కొత్త వాళ్ళని తీసుకుంటాం, వ్యవస్థ అయితే ఉంటుంది అది చెప్పాలి. కానీ అసలు వ్యవస్థే లేదు, జీవోనే లేదు, మిమ్మల్ని తొలగించిండు అంటే అంత పిచ్చోళ్ళు ఉండి ఎట్లా అమ్ముతారు? ఆన్ రికార్డ్ వీడియోలు ఉన్నాయి కదా. ఇది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఇది ఒక యూటర్ను, మొత్తానికి వాలంటీర్ల నోట్లో మట్టి కొట్టారు. రైట్. మరో 10 ఏళ్ళు చంద్రబాబు సీఎం అట, 5 ఏళ్లలో $1 ట్రిలియన్ ఏపీ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది, ప్రచార యావ కోసం పాస్ పుస్తకాలపైన బొమ్మలు, జగన్ విధ్వంస ఫలితాలు వారసత్వంగా వచ్చాయి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, చంద్రబాబు విజన్తో తిరిగి నమ్మకం ఏర్పడింది, ఆయన ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం, అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనపై చర్చ. మరో 10 ఏళ్ళు అట చంద్రబాబు సీఎం అట. అది చెప్పాల్సింది ఒక పవన్ కళ్యాణ్ చెప్తే కాదు, ప్రజలు చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చెప్తే అవుతుడు.
మీరు అనుకుంటే మరో 10 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి అని మీరు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మరో 10 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకుంటే, మీరిద్దరు చెప్పుకుంటే అయ్యేది కాదు. ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మరో 10 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళైనా ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి అవుతారు. ఏ లెక్క ప్రకారం మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటారు? ఏం జరుగుతుందో ఇలా క్షేత్రస్థాయిలో మీరు పరిశీలిస్తారా? ఇసుక విషయంలో, రేషన్ బియ్యం విషయంలో, దోపిడీ, మహిళల వేధింపుల విషయంలో ఒక్కరోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళా నోటికి తాళం వేసుకోండు, మళ్ళీ మాట్లాడటం లేదు. స్వయానా పిఠాపురానికి దగ్గరలో వైజాగ్ దగ్గర నిన్న లా విద్యార్థిని పైన గ్యాంగ్ రేప్ జరిగింది, మాట్లాడే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం, సన్మానాలు, శాలువలు కప్పే కార్యక్రమం చేస్తాను. పాలాభిషేకాలు. మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన విజనరీ ముందు ఇంకెవరు పనికిరారు. మరి ఏ విషయంలో విజనరీ ఏందో నాకు అర్థం కావట్లేదు. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. రాజధాని టెండర్లకు గ్రీన్ సిగ్నల్ అట. హనీమూన్ అయిపోయింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. శాఖలపై పూర్తిస్థాయి పట్టు సాధించండి. మీ శాఖల పరిధిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి. అధికారులు చెప్పేవని గుడ్డిగా నమ్మొద్దు. 1-2 సార్లు పరిశీలించి మాట్లాడాలి. ఆమాత్యులకు సీఎం చంద్రబాబు హితోపదేశం. కేబినెట్ సమావేశం సందర్భంగా పలువురు మంత్రులకు ముఖ్యమంత్రి క్లాస్ పీకిండట. హనీమూన్ అయిపోయింది మంది కథ 150 రోజులు. మరి హనీమూన్లోనే ఈ కథలు ఉంటే, ఇన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు ఉంటే మరి ఇక అసలు దానికి వచ్చినప్పుడు ఏముంటుందో. కానీ ఇది నిన్న దాంట్లో చెప్పింది. ఇంకోటి, క్యాబినెట్ రాజధాని టెండర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఇక అది దాంట్లో ఆగేది ఏముంటుంది. ఈ అన్ని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు కదా వాలంటీర్లకి. ఇట్లా లేని రాజధాని, ఎత్తేసిన రాజధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. మరి వాలంటీర్లు కూడా పాపం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక 2,61,000 కుటుంబాల్లో సంతోషం ఉంటుంది కదా. వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన దాకా పాపం ఆగట్లే. ఇది ఒక వార్త. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. సుపరిపాలనే మా విధానం, సంక్షేమము అభివృద్ధి అందిస్తాం. అధికారము సీఎం కుర్చీ నాకు కొత్త కాదు. ప్రజలు నమ్మకంతో గెలిపించారు. వాట్సాప్ ద్వారా త్వరలో 156 రకాల సేవలు అందుబాటులోకి. వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు. దీపం 2 పథకానికి అర్హులే. క్షేత్రస్థాయిలో త్వరలోనే ప్రజలతో ముఖాముఖి. శాసనసభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, సుపరిపాలనే మా విధానం. ఎస్, మంచిదే, కానీ అది జరగట్లే. సుపరిపాలనే మా విధానం, సంక్షేమం అభివృద్ధి అందిస్తారట. అధికారము సీఎం కుర్చీ నాకు కొత్త కాదు. ప్రజల నమ్మకంతో గెలిపించే కొత్త కాదు, కానీ వదిలిపెట్టరు కదా. వచ్చిన బాధ ఏంటంటే, కొత్త అయితే కాదు, వాస్తవమే. 14.5 ఏళ్ళు మీరు చేశారు ముఖ్యమంత్రిగా. మీకు ఆ కుర్చీ కొత్త కాదు, కానీ కుర్చీ లేదు, మీరు ఉండలేరు. ఇప్పుడు అది వచ్చింది బాధ. ఆ కుర్చీ కోసం ఎన్ని అబద్ధాలు అయినా ఆడతారు రాజకీయ నాయకులు. ఆ కుర్చీలో కూర్చున్నదాకా లేని ఉన్నట్టు, ఉన్నోళ్ళు లేనట్టు కాళ్ళు పట్టుకుంటారు, గడ్డాలు పట్టుకుంటారు, బతిలాడతారు. నీకు 5,000 కాదు 10,000 ఇస్తా శాలరీ, మిమ్మల్ని అద్భుతంగా చూసుకుంటా, ఇవన్నీ చెప్తారు. కుర్చీ ఎక్కాక అసలు నేను ఎప్పుడు అన్నరా బాయ్, ఏదో ఓట్ల కోసం అనగాని నువ్వెంత, నీ బతికెంత అన్నట్టు ఇవాళ వాలంటీర్ని కించపరిచే విధంగా చేస్తున్నాను, వాలంటీర్ని తొలగించే విధంగా చేస్తున్నాను. మళ్ళీ నాకు కుర్చీ కొత్త కాదు, నాకు పదవులు కొత్త కాదు అని అంటాడు. మొత్తానికి సుపరిపాలనే మా విధానం అంటాడు. మంచిదే, కానీ అది జరగాలి కదా. ఇక చంద్రబాబు విజనరీ, మరో 10 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలి. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక దాన్ని చెప్పడానికి మీరు అసెంబ్లీకి పోవాలా? చంద్రబాబు విజనరీ అనే విషయం చెప్పడానికి 5 కోట్ల మంది ప్రజలు మీ మాట కోసం ఎదురు చూడాలా? అది ఎవరికి తెలియదు ఆయన విజనరీ. చంద్రబాబు నాయుడు గారు 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, ఒక 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేసిండు. ఇక ఆయన విజనరీ ఏంది, ఆయన పరిపాలన ఏంది, ఆయన అంతా చూశారు కదా 2 తెలుగు రాష్ట్రాలు. ఇక దానికోసం మళ్ళీ నువ్వు పోయి అందులో అసెంబ్లీలో టైం వేస్ట్ చేసి చంద్రబాబు విజనరీ మరో 10 ఏళ్ళు ఆయన ఏముంటాడు? ఈ కాకుండా ప్రజల గురించి మాట్లాడండి. ప్రజల సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న విషయాలపైన మాట్లాడాలి. కానీ ఆయన విజనరీ అని ఈయన పోగడా, ఈయన విజనరీ అని ఆయన పోగడా. రైట్, ఇది దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం.
చంద్రబాబు భాషకు అర్థాలే వేరు. బాదడమే సంపద సృష్టి. ప్రజలపై యూజర్ ఛార్జీలు, పన్నులు, టోల్ ఛార్జీలు అదేనా మీ సూత్రం? సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. దాదాపు 18,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేస్తావా? చంద్రబాబు మాటలకు అర్థాలు వేరట, ఆడవారి మాటలకు అర్థాలు వేరని ఒక పాట ఉంటుంది. అట్లే ఈ కథ కూడా వచ్చింది. చంద్రబాబు మాటలకు అర్థాలు వేరంటే పదే పదే చంద్రబాబు నాయుడు గారు అంటారు సంపదని సృష్టిస్తా అంటాడు. ఎవరి సంపదో తెలియదు. మన నాయకుల సంపద, ఆయన కుటుంబ సభ్యుల సంపద, ఆయన అనుచరుల సంపద తెలియదు. నేను సంపదని సృష్టిస్తా అంటాడు. ఆ సృష్టిస్తా అనే దానికి అర్థం ఏంటంటే ప్రజలపైన యూజర్ ఛార్జీలు, టోల్ ఫీజులు అయ్యి అని బాధి ఆ బాధిని వసూలు చేసుకోవడానికి ఇలా మనుషులు పెడతాడా, అదే సంపద సృష్టి అనే అర్థం ఉంది. ఆయన మాటలకు అర్థాలే వేరని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. ప్రజలపైన యూజర్ ఛార్జీలు, పన్నులు, టోల్ ఛార్జీలు అవి వసూలు చేసేదెవరు? 4 పీలు అని పెట్టిండు, 4 పీసు. ఆ 4 పీలలో ఒక పీ ఇలా మనుషులు ఉంటారు, ప్రైవేటు. ఆ ప్రైవేట్ వాళ్ళు ఇవన్నీ వసూలు చేసుకుంటారు. వాళ్ళ సంపద రోజు రోజుకి ఇంత అయ్యి ఒట్టిడంత అయ్యి అన్నట్టు పెరిగింది. అది అట్టుంది సంపద అంటే, వృద్ధి అంటే అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఆ మాటలు జనాలకు అర్థం కాక ఆంధ్రప్రదేశ్ సంపద పెంచితే మన ఇళ్లలోకి ఏమైనా సంపద వద్దామనుకున్నారట. ఈ వచ్చే సంపద మీ ఇళ్లలో కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. సంపద పెంచడం అంటే, సంపద సృష్టించడం అంటే టోల్ గేటులు, యూజర్ ఛార్జీలు, పన్నులు ఇవన్నీ వసూలు చేసుకునే అవకాశాన్ని ఆయన చుట్టూ ఉన్న అనుచరులకి, ఆయన మనుషులకి ఇప్పించి వాళ్ళ సంపదని వృద్ధి చేస్తాడు. బాధుడే మన మీద, సంపదేం వాళ్ళకి. ప్రజల మీదనే బాధుడు, సంపద వచ్చేది వాళ్ళకి అనే అర్థం. 18,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు కూడా భారం ఎట్లా వేస్తామని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి. మద్యము, ఇసుక అంతా స్కాములే. రాష్ట్రంలో మాఫియా రాజ్యం. మీ సూపర్ 6 మోసాలు, అక్రమాలపై నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తారా? మేము తెచ్చిన మెడికల్ కాలేజీలు, పోర్టులను స్కాముల కోసం అమ్మేస్తారా? రాష్ట్రం అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు 6,46,000 కోట్లేనని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నాడు. సభలో పెట్టిన కాగ్ నివేదికలోనే అదే ఉంది. మీ బడ్జెట్లో చెప్పిన తప్పు అయితే సభలో ఎలా పెట్టారు? ఎన్నికలకు ముందు రాష్ట్రం అప్పులు 11 లక్షల కోట్లు, 12.50 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 28,457 కోట్లు అప్పులు చేసినట్టు కాగు, కేంద్ర ఆర్థిక సంఘం నివేదికలకు సైతం నిర్ధారించాయి. బాబు హయాంతో పోలిస్తే వార్షిక అప్పుల వృద్ధి రేటు మా హయాంలో 9% తక్కువే. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. గత ఏడాది ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదంటూ దిక్కుమాలిన అబద్ధాలు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఉద్యోగులకు అయ్యారెక్కడ? టీడీపీ ప్రమోట్ చేసిన వెబ్సైట్లలోనే తనపై దారుణమైన పోస్టింగులతో దుష్ప్రచారం చేశారని అప్పుడే నా చెల్లెలు షర్మిల చెప్పిన మాట వాస్తవం కాదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ప్రజలపై రోడ్డు ట్యాక్స్ వేస్తా అంటున్నారు. అలా వసూలు చేసిన డబ్బుతో రోడ్లు వేస్తారట. ఇది సంపద సృష్టి అంటారా? నిజంగా ఆయన బాధుడిని నిసిగ్గా సమర్థించుకుంటారు. రోడ్లన్నీ మరమ్మతులు చేస్తానని ఎన్నికల్లో గొప్పగా మాట్లాడి ఈరోజు ప్రజలు రోడ్డు ఎక్కితే పన్నులు వాత పెడతానని చెప్తున్నారు. అలా అయితేనే రోడ్లు బాగు చేస్తాను, లేకపోతే రోడ్ల పరిస్థితి అంతేనని చెప్తున్నారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి సీఎం అయ్యారట. అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు 18,000 కోట్ల కరెంటు బిల్లులు బాధేశారు. ఇందులో 6,072 కోట్లు సంబంధించి నా బాధుడు నవంబర్ నెలలో బిల్లులోనే ప్రారంభమైంది. మరో 11,000 కోట్లు బాధుడు తర్వాత నెలలో ఉంటుంది. బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై జీఎస్టీ మీద 1% సర్ఛార్జీ విధించి ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇది చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లి తండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్ళతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరి అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైన చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒకటే, ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గురించి సూటిగా ఆయన కుటుంబం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి. వాస్తవంగా ఈ సంపద సృష్టి అంటే బాధుడు కార్యక్రమం స్టార్ట్ అయింది. వాస్తవం కరెంటు బిల్లులు దాదాపు 18,000 కోట్లు, ఇప్పటికే ఒక 8,000 కోట్లు 6,000 కోట్లు వేసి ఇంకొక 11,000 కోట్లు చిల్లర నెక్స్ట్ మంత్లో వేస్తారట. ఇప్పుడు టోల్ గేట్లు అని పెడతాడట. ఊర్లలో కూడా టోల్ గేట్లు పెట్టి టోల్ ఫీజులు, యూజర్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తారట. ఇది ఒక వార్త. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి సంబంధించి ఇవన్నీ ఇచ్చిండు.
పోలవరంలో విధ్వంసం బాబు ఘనతే, ఉద్యోగులకు అయ్యారు ఎక్కడ, వాలంటీర్లకు 10,000 ఇస్తానని దారుణంగా వంచావు, ఇవన్నీ చెప్పినావు కదా, అసలు లేనప్పుడు ఎట్లా ఇస్తున్నాను అని కూడా ఉద్యోగుల గురించి వాలంటీర్ల గురించి మాట్లాడి, మోసాలు అక్రమాలు వైఫల్యాలు నిలదీస్తే అక్రమ కేసులా, నా చెల్లిపై దుష్ప్రచారం చేసింది చంద్రబాబు కాదా, మద్యం ఇసుక అంతా స్కామే, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఇది ఆయన చెప్పిన పరిస్థితి. అనేక అంశాల వారీగా మాట్లాడి నిన్న. ఇది అప్పులపై అడ్డగోలు లెక్కల చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు, రాష్ట్ర అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పు అయితే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు, అందులో అంకెలన్నీ నువ్వు ప్రవేశపెట్టినాయి కదా, సూపర్ 6 హామీలు అమలు చేయలేక జనం నిలదీస్తారనే భయంతో పదే పదే అబద్ధాలు, ఆర్థిక విధ్వంసకారుడు బాబువే, వాస్తవంగా అప్పులపైన అడ్డగోలుగా లెక్కలు చెప్తున్నారు. నిజంగానే ఈ 6,46,000 కోట్ల అప్పు అని కాగ్ నివేదిక చెప్పింది, అసెంబ్లీలో మీరు పెట్టిన బడ్జెట్లో పెట్టారు. అసెంబ్లీలో బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి పెట్టలే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పెట్టింది. నిజంగానే తప్పుడు లెక్కలు అయితే మరి అందులో ఎందుకు పెట్టారు, పెట్టదు కదా. మరి తప్పుడు లెక్కల్ని తప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టారు అసెంబ్లీలో? ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి పెట్టిండు తప్పుడు లెక్కలు అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, దాంట్లో ఒక అక్షరం కూడా ఆయనకు రాసే అధికారం లేదు. దాంట్లో అన్ని అక్షరాలకి ప్రతి అక్షరానికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, ఆర్థిక మంత్రి. మరి ఎందుకు తప్పుడు లెక్కలు అందులో పెట్టారు? తప్పు అని ఒప్పుకోండి, మేము పెట్టిన బడ్జెట్లో తప్పులు తడకుంది అని చెప్పండి, బయటకు వచ్చి చెప్పరు. ఎందుకంటే నిజం అది, మీరు బయట చెప్పేది అబద్ధం. 14 లక్షల కోట్లు, 12.5 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 9,74,000 కోట్లు, ఎవరికి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. కానీ అసలు ఏంది 6,46,000 కోట్లు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఇన్ని కోట్లని ఎందుకు చెప్తున్నారు? ఆర్థిక విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు చెప్తున్నారు అంటే దాని వెనక ఒక పెద్ద కారణం ఉంది. ఉట్టినే చెప్పట్లే వాళ్ళు, రకరకాల ఫిగర్స్ చెప్పి జనాలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తానంటే, ఆర్థిక విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు ఎట్లయితే వాలంటరీ వ్యవస్థను తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, ఆయన ఆగస్టులోనే జీవో సెప్టెంబర్లో రెన్యువల్ చేయలేదు, రద్దు అయింది అని చెప్తుండ్రో, అట్లా ఇప్పుడు మేము ఇచ్చిన సూపర్ 6 అమలు చేయాలంటే ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి లేదు, 9 లక్షల కోట్లు అప్పు చేసిండు కాబట్టి లేదు, లేదా 14 లక్షల కోట్లు అప్పు చేసిండు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేము ఇయ్యలేము. ఈ జనాలకు ఇచ్చిన హామీలను మోసం చేయడానికి ఇది ఒక శాఖ అనమాట. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు కాబట్టి మేము మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పటం. ఇక ఆ మోసం కోసం ఒక ఎత్తుగడ, ఒక పునాది ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలను వంచడానికి, మోసం చేయడానికి, వాళ్ళు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి ఒక పునాది ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ పునాది ఏంటంటే, అప్పులు చేసిండు జగన్మోహన్ రెడ్డి, ఆర్థికంగా దివాలా తీసింది రాష్ట్రం, ఆర్థిక విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేమేమి ఇయ్యం. ఇవన్నీ ఎందుకు కుంటి సాకులు? మేము ఓట్ల కోసమే దొంగ హామీలు ఇచ్చినాం, అమలు చెయ్యం. మా విధానం వేరు. సూట్లు బోట్లు కోట్లు వేసుకున్న వాళ్ళ కోసం, పెట్టుబడిదారులు పెత్తందారుల కోసమే మా ఆలోచన ఉంటుంది. పేద ప్రజల గురించి మేము ఆలోచించాం అని చెప్పండి, తప్పే ఉంది. అర్థం చేసుకుంటారు ప్రజలు, ఓహో మన గురించి కాదట, వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చింది పెద్ద పెద్దోళ్ళ కోసం అట, పేదోళ్ళ కోసం కాదు అని అర్థం చేసుకుంటారు. కానీ ఆ దమ్ము లేదు, గట్స్ లేవు. ఇది అప్పులపైన అడ్డగోలు లెక్కలు అంటే, అడ్డగోలు లెక్కల కారణం ఏంటంటే దాని వెనక ఉన్నది అది ఎగ్గొట్టడానికి. రైట్, ఇది వార్త సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు, అభిప్రాయం కోరుతూ హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాసిండట. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారు, హైకోర్టు కాదు. వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఏమడుగుతున్నారు, మొత్తం న్యాయ రాజధాని ఇక్కడే ఉండాలి, హైకోర్టు కూడా ఇక్కడే ఉండాలంటారు. ఒక బెంచ్ కోసమే అభిప్రాయం అడిగారట, న్యాయశాఖ కార్యదర్శికి లేఖ రాశారట, హైకోర్టుకు లేఖ రాసిండట. ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, వ్యవస్థలను గాడిన పెడుతున్నాం, పోలీసు వ్యవస్థ ప్రక్షాళన, ఇంకా ఒకరిద్దరిని ఏరేస్తాం, ఒకరిద్దరున్నా ఏరేస్తాం, ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి. ఇది పెద్ద జోకు. ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి అంటుండు. ఒక్కొక్క ఇటుక బేరస్తున్నాడు, దేనికి? బెల్ట్ షాపులు గల్లీకి కూడా పెట్టడానికా? ఇలా గల్లీకి ఒక బెల్ట్ షాపు 2 లక్షల రూపాయలు తీసుకొని ఇస్తున్నారు. స్వయాన ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది, ఒక్కొక్క బెల్ట్ షాపు పెట్టుకోవాలంటే 2 లక్షల రూపాయలు వైన్ షాపు గట్టి తీసుకొని గల్లీ గల్లీకి డోర్ డెలివరీ చేస్తున్నారు మందుని. ఇవ్వాలి స్విగ్గీ జొమాటోలో ఎట్లయితే డోర్ డెలివరీ చేస్తారో వీళ్ళు కూడా ఇంటింటికి పోయి మందు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు కొత్త మద్యం పాలసీ. మళ్ళీ ఎమ్మెల్యేలు జాగ్రత్త, మీ పరిధిలో బెల్ట్ షాపులు ఉండొద్దు అంటుండు. అంటే జాగ్రత్త ఎక్కువ పెట్టుకోండి అని చెప్తున్నా, ఉండొద్దు అని చెప్తున్నా, అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే
ఇప్పుడు ఆ మాటలకు అర్థాలు వేరే ఉంటాయని జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారి మాటల అర్థాలకి వేరే ఉంటే అర్థాలు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతాయని. అరే బెల్ట్ షాపులు కుప్పలు తెప్పలకు వస్తున్నాయి, గల్లీ కోట ఉందని చెబుతున్న ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి. ఎమ్మెల్యేలు ఎక్సైజ్ అధికారులు కూర్చొని సెటిల్మెంట్ చేస్తారట. ఎవరెవరికి బెల్ట్ షాప్ ఇవ్వాలి, ఎంత డబ్బులు తీసుకోవాలి, ఎవరు కన్నెత్తి చూడకుండా ఏం చేయాలి, ప్రజల దగ్గర ఎట్లా ఎక్కువ వసూలు చేయాలి ఎంఆర్పి కంటే, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడుల వరద మొదలైంది. 3.78 లక్షల కోట్లు, 3.73 లక్షల ఉద్యోగాలట. వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు, 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు వరద వస్తుందట. ఈ వరదకి కట్టేస్టోడు కావాలా? బుడమేరు వరద లెక్క వస్తుందా ఏంది? 3.78 లక్షల కోట్ల పెట్టుబడులు వరద వచ్చిందట. ఈ వరద వచ్చేటోడు పెద్ద ఉప్పెన లెక్క మొత్తాన్ని రాష్ట్రాన్ని సంపదని ఊడ్చుకోబోతాడు. ఈ వరద వస్తుందట, 3,73,000 ఉద్యోగాలు వస్తాయట, అయిపోయింది, రాష్ట్రం అభివృద్ధి అయింది. ఇటుక బేరస్తాడట. దేనికోసం అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ సంపదను పెంచడానికి ఇటుక బేరస్తానరా? మీ పార్టీ నాయకుల సంపద పెంచడానికి ఇటుక బేరస్తానరా రాష్ట్రం కోసమా అనేది పెద్ద డౌట్. ఇప్పుడు దేనికోసం ఇటుక బేరస్తాను, ఎక్కడ బేర్చారు ఇటుక అంటే సమాధానం లేదు. ఇటుక బేరస్తానట. 3,78,000 కోట్ల వరద వచ్చిందట. మరి వరద వస్తే ఇటుకలు ఉన్నాయా, పోతాయా? డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయినట్టు ఈ వరదలో ఇటుకలు, మీరు బేర్చే ఇటుకలు కూడా కొట్టకపోతాయా, ఉంటాయా? ప్రజలకున్న కాస్తో కేస్తో ఇలా తింటున్న తిండి ఉంటుందా, పోద్దా ఆ వరదలో అనేది పెద్ద డౌటు. ఇది ఒక వార్త. రైట్. ఎగ్జిట్ పోల్స్లో మొగ్గు భాజపా కూటమికి అన్నట. మహారాష్ట్ర జార్ఖండ్లపై వెల్లడైన అంచనాలు. మహారాష్ట్ర ఎన్నికల్లో 65% పోలింగు, జార్ఖండ్ మలిదశలో 68%. 4 రాష్ట్రాల ముగిసిన ఉప ఎన్నికలు. మొత్తానికి మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్రలో 288 సీట్లు, జార్ఖండ్లో 81 సీట్లకి ఎన్నికలు జరిగినాయి. మొత్తానికి అటు మహారాష్ట్రలో కానీ ఇటు జార్ఖండ్లో కానీ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి మొగ్గు ఉందట. ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంది, గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనేది చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. 65% పోలింగ్ మహారాష్ట్రలో అయిందట, జార్ఖండ్లో 68% మలిదశలో అయిందట. ఇంకొక 4 రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికలైనవి. దాంట్లో యూపీలో ఒక 9 స్థానాలకు ఉప ఎన్నికలైనవి. దాంట్లో కూడా ఒక 5 నుంచి 6 మెజారిటీ బీజేపీకే వచ్చే అవకాశం ఉంది, అధికార పార్టీ కాబట్టి అనేది ఒక వార్త ఈనాడు ఇచ్చింది. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. రైట్. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.